సాహస్ మీడియాకి స్వాగతం. నంద్యాల జిల్లాలోని హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి. జై భీమ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ ప్రజా అభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974లోని సెక్షన్స్ 3456 ప్రకారం సెక్షన్ 5లో ప్రజా అభిప్రాయ సూచనల మేరకు హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా చేయుటకు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. గుండాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 592లో దాదాపు 100 ఎకరాలు ప్రభుత్వ భూమి కొత్త భవనాలు నిర్మించిన కొరకు కావలసిన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యం మరియు నీటి వంటివి పుష్కలంగా కలవు. ప్రస్తుతం గ్రామంలో హై స్కూల్, సొసైటీ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం, సబ్స్టేషన్, వెటర్నరీ కాలేజ్, హెల్త్ సెంటర్, ప్రధాన రహదారి డోన్ నుండి కడప పోటకు డబుల్ రోడ్డు మరియు NH44కి 15 కిలోమీటర్ల మేర దగ్గరగా ఉండటం చేత హాస్పిటాలిటీ, రవాణా సౌకర్యాలకు అందుబాటులో ఉండడం, అదేవిధంగా ప్యాపిలి మండలంలో 54 గ్రామాలు ఉండటం చేత పరిపాలన సులభతరం కోసం హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా చేయాలి. డోన్ RDO, నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దృష్టి సారించాలని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి అత్యంత ఆప్తులైన దివంగత నేతలు, గ్రామ సర్పంచులుగా పనిచేసిన బడి ఆంజనేయులు, పాలెం నాగిరెడ్డి, గుండాల సుమిత్రాలు కోట్ల కుటుంబానికి ఎంతో సేవలు చేశారు కాబట్టి ఎమ్మెల్యే హుస్సేనాపురం గ్రామాన్ని మండలం చేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో మద్దతు తెలుపుతూ బీజేపీ ప్యాపిలి మండల అధ్యక్షులు KB దామోదర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ ప్రహ్లాద్, టీడీపీ నాయకుడు తిమ్మారెడ్డి, ప్రసాద్, మధు మరియు జక్క సానుకుంట్ల, నల్లమేకలపల్లి, చంద్రపల్లి, సిద్దనగట్టు, పెద్దపాయ గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్సేనాపురం మండలంగా చేయాలని కోరుతుంటూ అందరికి సంతకాలు పెట్టి చేస్తున్నాం. ధన్యవాదాలు. హుస్సేనాపురం గ్రామాన్ని కానీ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సంతకాలు కానీ సేకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఆదాయ వనరులు, మౌలిక వసతులు అన్నీ ఉన్నాయని హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. భయపట్టాలా ఇక్కడ ఫ్యాక్టరీ చాలా దూరం అవుతున్న చుట్టుపక్కల గ్రామాలకి హుస్సేనాపురం మండల కేంద్రం మధ్య అందరికీ అనుకూలంగా ఉంటుందని కోరుకుంటున్నాం. మీడియా వారికి నమస్కారములు. గత కొంతకాలంగా హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా చేయాలని చాలామంది వినతి పత్రాలు కలెక్టర్ గారికి అయితేనేమి, RDO గారికి అయితేనేమి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదే క్రమంలో ప్యాపిలి మండలంలో 54 గ్రామాలు ఉండడం చేత పరిపాలన సులభతరం కోసము హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులు అయితేనేమి, భూమి అయితేనేమి దాదాపు 592 సర్వే నెంబర్లో దాదాపు 100 ఎకరాలుగా భవనాలు నిర్మించుకోవడానికి కానీ, అదేవిధంగా హాస్పిటాలిటీ, తర్వాత సబ్స్టేషన్ కానీ, అదేవిధంగా బ్యాంక్ అయితేనేమి, తర్వాత హై స్కూల్ అయితేనేమి వివిధ రకాల వసతులు ఉన్నటువంటి హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా చేసి ప్రభుత్వము గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ, అదేవిధంగా గత చరిత్ర చూసుకుంటే హుస్సేనాపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి దివంగత నేతలు గ్రామ సర్పంచ్ గారులైన బండి ఆంజనేయులు గారైతేనేమి, పాలెం నాగిరెడ్డి గారైతేనేమి, సుమిత్ర గారైతేనేమి కోట్ల కుటుంబానికి ఎంతో అండగా ఉండి గ్రామంలో ప్రతి ఒక్కరూ వారికి రుణపడి ఉండి ఈ రోజులు కూడా వారు టీడీపీ ప్రభుత్వానికి వచ్చినా కూడా వాళ్ళకి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి 2029లో కూడా ప్రభుత్వం తరపున, గ్రామం తరపున అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హుస్సేనాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.